అందరికీ నమస్కారం. పొరపాటున కూడా అలాంటి శివుడి ఫోటో మీ ఇంట్లో ఉంచకండి. ప్రతి ఇంట్లో దేవుడి ఫోటోలు ఉంటాయి. దేవుడి ఫోటోలు ఉండని ఇల్లు లేదు అంటే అతిశయోక్తి కాదు. అయితే కొంతమంది తమ మతానికి చెందిన దేవుళ్ళ ఫోటోలు కూడా పెట్టుకుంటారు. ఇక మన భారతదేశంలో హిందువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి చాలా మంది హిందువులు మన దేవుళ్లకు సంబంధించిన ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటారు. ఇక ఈ మధ్య కాలంలో చాలా ఆకర్షణీయమైన దేవుడి విగ్రహాలు కూడా మార్కెట్లోకి వచ్చాయి. ఇక ఆ విగ్రహాలను ఇంట్లో పెట్టుకుంటే ఇటు ఇల్లు ఆకర్షణగా కనిపించడమే కాకుండా అటు దేవుడి విగ్రహాలు కూడా మన ఇంట్లో ఉన్నట్లు భావన కలుగుతుంది. అందుకే చాలా మంది రకరకాల విగ్రహాలు ఫోటోలను కొనుగోలు చేస్తూ ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. అయితే కొంతమంది శివుడి ఫోటోలను విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. శివుడి ఫోటోలు పెట్టుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలట. లేకపోతే మనం పెట్టుకునే శివుడి ఫోటోల వల్ల ఇంట్లో అశాంతి, అనారోగ్యాలు, డబ్బు నిలవకపోవడం వంటి పరిణామాలు చూడాల్సి వస్తుందట. మరి ఎలాంటి శివుడి ఫోటో మన ఇంట్లో పెట్టుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. కొంతమంది నటరాజ విగ్రహాలను ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. కానీ అలా నటరాజ విగ్రహాలను ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదు. అలాగే పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉన్న ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటే అది భార్యాభర్తలు కలిసి ఉండడానికి చిహ్నంగా ఉంటుంది. ఈ ఫోటో పెట్టుకుంటే భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు ఉండవని నమ్ముతారు. అలాగే శివుడు నవ్వుతూ ఉండే ఫోటోలు విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో వాళ్ళందరికీ చాలా మంచిది. ఇక ధ్యాన ముద్రలో శివుడు కూర్చున్న ఫోటోలు కూడా ఇంటికి ఎంతో శుభదాయకం. కానీ ఎప్పుడూ కూడా శివుడు ఆగ్రహిస్తున్న ఫోటోని ఇంట్లో అస్సలు పెట్టుకోకూడదట. పొరపాటున ఈ ఫోటోని ఇంట్లో కనుక పెట్టుకుంటే మన ఇంట్లో అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, డబ్బు నిలవకపోవడం వంటి పరిణామాలు చూడాల్సి వస్తుంది. అందుకే శివుడు ఆగ్రహంగా ఉండే ఫోటోలు అస్సలు పెట్టుకోకూడదు. ఇక శివుడి ఫోటోని ఎప్పుడూ కూడా ఉత్తరం లేదా ఈశాన్య దిశలో మాత్రమే పెట్టుకోవాలి. ఇలా ఉంటేనే ఇంటికి మంచి జరుగుతుంది.